యాంకర్ శ్యామల బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె వైసీపీలో కీలక నేతగా మారారు. తాజాగా ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఆయన కుమారుడు పిల్లికి బిచ్చం పెట్టారని, అలాంటి వాళ్ళు జగన్ పై కామెంట్స్ చేయడం ఏంటని శ్యామల ఫైర్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక తాజాగా యాంకర్ శ్యామల మాటలపై జబర్దస్త్ ఆర్టిస్ట్ కిడా కార్పి రియాక్ట్ అయ్యారు. తన చమత్కారంతో శ్యామలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని శ్యామల ఆరోపించారు. వరదల సమయంలో విజయవాడ వరద బాధితులను జగన్ పరామర్శించారని, ₹1 ఆర్థిక సాయం అందించారన్నారు. ఇప్పటికీ కూడా నిత్యావసర వస్తువులను జగన్ అందిస్తూ వస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదన్నారు. 2 ఎకరాలతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చంద్రబాబుకు ఇప్పుడు 2 లక్షల కోట్లు ఉన్నాయని శ్యామల షాకింగ్ ఆరోపణలు చేశారు. శ్యామల కామెంట్స్ కు టీడీపీ నేతలు కూడా భగ్గుమంటున్నారు. ఇటువంటి టైంలో కిడా కార్పి ఘాటుగా స్పందించారు. యాంకర్ శ్యామలకు జగన్ వైసీపీ అధికార ప్రతినిధి పదవిని ఇవ్వడంతో ఆమెకు ముందు వెనుక ఏమీ తెలియడం లేదన్నారు. పదవికి డబ్బులకు శ్యామల అమ్ముడుపోయారన్నారు. 2014-19 మధ్యకాలంలో 72% పోలవరం పనులు టీడీపీ సర్కారే పూర్తి చేసిందన్నారు. 1998లో సైబర్ టవర్స్ నిర్మించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హైదరాబాద్ సింగపూర్గా మారిందని, ముషీరాబాద్ జైలును గాంధీ ఆసుపత్రిగా మార్చారని చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు కిడా కార్పి. అలాంటి వ్యక్తిపై శ్యామల ఆరోపణలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. దమ్ముంటే తనతో డిబేట్కు రావాలని శ్యామలకు ఆర్పి సవాల్ విసిరారు.